రాష్ట్రంలో ఏ నేరం జరిగినా అలానే ఏ ఘోరం జరిగినా ఎలాంటి మోసాలు వెలుగులోకి వచ్చినా దాని వెనుక వైసీపీ నేతలే నిందితులుగా పట్టుబడడం కలకలం రేపుతుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో రైస్ పుల్లింగ్ పేరుతో కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడుతున్న వైసీపీ కన్వీనర్ అలానే రౌడీ షీటర్ చింతకుంట కృష్ణారెడ్డి అలియాస్ డిక్కీ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. తలుపుల మండలం వైసీపీ కన్వీనర్ గా ఉన్న ఇతను రైస్ పుల్లింగ్ మహిమగల రాగి చెంబులు తయారు చేస్తానని, వాటిని అమ్మితే 2 కోట్ల రూపాయల వరకు వస్తాయని నమ్మించి పలువురు వద్ద నుండి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. వేణుగోపాల్ రెడ్డి అనే బాధితుడి నుంచి నిందితుడు 2 విడతలుగా 10 లక్షల రూపాయలు వసూలు చేయడమే కాకుండా తిరిగి డబ్బులు అడిగినందుకు అతన్ని తీవ్రంగా బెదిరించాడు. దీంతో బాధితుడు తలుపుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి నుంచి ఒక ఫార్చునర్ కారు, 3 సెల్ ఫోన్లు, 1,08,940 రూపాయల నగదుతో పాటు 5 రాగి చెంబులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు రైస్ పుల్లింగ్ వంటి మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని, ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.